కృష్ణ అయితే వాళ్ళ అత్తయ్య రేవతి దగ్గర కూర్చొని, నాకు ఈ జన్మకు ఇంకేమీ కోరికలు లేవత్తయ్య, నేను ఆ పెద్దత్తయ్య కోరిన విధంగా 2 పిల్లలు కని తన చేతుల్లో పెట్టి తనను సంతోషంగా ఉంచడమే నాకు ఇంకా కావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న రేవతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న ముకుంద మాత్రం నువ్వు తీరుస్తావు, ఖచ్చితంగా ఆ కోరికను తీరుస్తావు కృష్ణ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న కృష్ణ కూడా చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ముకుంద అయితే 2 బొమ్మలను తీసుకొని వచ్చి, ఇదిగో ఇలాంటి పిల్లల్ని నువ్వు కనాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలను విన్న కృష్ణ మాత్రం చాలా సంతోషించి ఆ బొమ్మల్ని చూసి అయితే చాలా నవ్వుతూ ఉంటుంది. ఇంతలో ఆ కృష్ణ అయితే ఆ బొమ్మల్ని తీసుకొని మురారి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అక్కడ ఉన్న మురారి దగ్గరికి వెళ్ళి, నన్ను ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా ప్రేమగా చూస్తున్నారు తెలుసా, ఇంటికి వారసుల్ని ఇస్తానని నన్ను ఎంత గారాబం చేస్తున్నారో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న మురారి అయితే చాలా చిరాకు పడిపోయి అక్కడ కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు. అది చూసిన కృష్ణ అయితే, ఏంటి మిమ్మల్ని ఎప్పుడు ఇంత బాధపడడం, ఇంత చిరాకు పడడం ఎప్పుడూ చూడలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఏ విషయంలో అయినా బాధపడుతున్నారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న మురారి అయితే కృష్ణ వైపు చాలా బాధగా చూసి, నీకు ఏమి జరిగినా నేను తట్టుకోలేను కృష్ణ, నువ్వు జాగ్రత్తగా ఉండు కృష్ణ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న కృష్ణ అయితే, ఏంటి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న మురారి అయితే, నీకేమీ కాకూడదు కృష్ణ, నువ్వు బాగుండాలి, నువ్వు బాగుంటేనే నేను బాగుంటానని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.